2025 సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ వరకు మేషరాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది అంటే మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి ఈ మేషరాశి వాళ్లకు. అయితే కొన్ని సత్ఫలితాలు, కొన్ని చిన్న ఇబ్బందులులాగా ఉండబోతున్నది. ముఖ్యముగా ఏమిటి అంటే దేశానికి వెన్నెముక అయినటువంటి రైతులకు మాత్రము చాలా అత్యద్భుతముగా ఉండబోతున్నది. అంతేకాకుండా ఈ రాశి వాళ్ళు, ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు కానీ, ఆడవాళ్లకు కానీ చాలా యోగవంతముగా ఉన్నది అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈ సంవత్సరము ఈ రాశి వాళ్లకు యువత బ్రహ్మాండమైనటువంటి పెను మార్పులు సంభవించే అవకాశం ఉన్నది. ఈ యువత గురించి ఒక్కొక్కరు తీసుకునేటువంటి నిర్ణయాలు అత్యద్భుతముగా ఉండబోతున్నాయి. అలాగే ఏలినాటి శని ప్రారంభం అనేటువంటిది మార్చి 29 నుండి వస్తూ ఉన్నది మేషరాశి వాళ్లకు. వ్యాపారస్తులకు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, ఆటంకాలు ఇలాంటివి కలిగినా ఎంతో కొంత ముందుకు వెళ్ళాలి అనేటువంటి తపనతో అతి కష్టము మీద ముందుకు వెళ్ళటము జరుగుతుంది అనేది గ్రహించాలి. అయిన వాళ్లతో కొన్ని సమస్యలు, ఇబ్బందులు వస్తాయి. అలాగే కోర్టు పరమైనటువంటివి ఏమైనా ఉంటే కేసులు సంభవించే అవకాశము ఉన్నది. భూముల వలన సమస్యలు, ఈసారి కుజస్తంభన అని ఎక్కువ కాలము ఉండబోతున్నాడు కాబట్టి ఖచ్చితముగా, ఎందుకు మేషరాశికి అధిపతి కుజుడు కదా, దాని వలన కొన్ని ఇబ్బందులు అనేటువంటివి కలుగుతున్నాయి. ఇంతవరకు మా జీవితము చాలా బాగుంది, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి ఎక్కొచ్చాము, మమ్మల్ని అడిగేవాడు లేడు, మాకింకేమిటి అని అనుకున్నటువంటి వాళ్ళు గతంలో ఎవరికైనా మాట ఇచ్చి తప్పి వీళ్ళకు మనం చేసేది ఏముందిలే, చేయకుంటే చేయలేదు అని మాట తప్పితముతో జరిగినటువంటివి అవన్నీ కూడా మీకు కొంచెం ఈ సంవత్సరము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగా ఏర్పడబోతున్నాయనేటువంటిది గ్రహించాలి. అంతేకాకుండా ఇంట్లో శాంతి అనేటువంటిది కొంచెము తగ్గుతుంది, మనశ్శాంతి కరువు అవుతుంది. చిన్న చిన్న వాటికంతా కూడా ఇబ్బందులు, మానసికమైనటువంటి క్లేశము ఇవన్నీ కూడా ఉంటాయి, గొడవలు జరుగుతూ ఉంటాయి ఇంట్లో. అంతేకాకుండా విద్యార్థులకు మాత్రం కొంచెం అనుకూలముగా ఉంటుంది. వాళ్ళు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నం చెయ్యండి, తప్పులేదు, కొంతవరకు సఫలీకృతులు అవుతారు. వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహయోగము, సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము ఉంటుంది గాక. అంతేకాకుండా సినిమా వాళ్లకు ముఖ్యముగా మనము చూస్తూ ఉన్నాం ఈ మధ్య కొంచెం సినిమా వాళ్లకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు, కొంతవరకు మేలు జరగటము, రెండు రకాలుగా కూడా ఉండబోతున్నది. మిశ్రమ ఫలితాలు అని నేను ముందుగానే చెప్పాను. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మాత్రము చాలా దగ్గరి వరకు వచ్చి కొన్ని ఉపయోగాలు బాగా తప్పిపోవడం అనేటువంటిది జరుగుతుంది. టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు, కొంత బాగుండడము ఉంటుంది. ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు. మకర రాశి వాళ్లకు ఈ 2025 సంవత్సరం ఎలా ఉండబోతుంది జనవరి నుండి డిసెంబర్ వరకు అంటే అత్యద్భుతముగా ఉండబోతున్నది, చాలా యోగదాయకముగా ఉండబోతున్నది. ఇన్నాళ్ళు పడ్డ కష్టము అనేటువంటిది ఇప్పుడు ఈ సంవత్సరముతో పోయింది అని అనుకోండి. అన్నీ విజయాలే, మీరు ఏదనుకున్నా విజయం లభిస్తుంది. మీరు ఏ పని చేసినా విజయమే, ఏ వ్యాపారము చేసినా లాభమే, ఎవరితో మాట్లాడినా ఉపయోగమే, అన్నీ ఉంటాయి గాక. అన్ని రంగాల్లోనూ మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి, మంచి లాభాలు కలగబోతున్నాయి. మీకు విదేశాలకు కూడా వెళతారు, విదేశంలో ఉండేటువంటి వాళ్ళతో మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి. అక్కడ కూడా కొంత మీరు డబ్బు సంపాదనకు కావాల్సినటువంటి విధానముగా చేసుకుంటారు గాక. వ్యాపారాలు చేసుకోవడంలో విదేశాల్లో చేసుకున్నా, వేరే దేశాల్లో చేసుకుంటూ ఉన్నా, మన దేశంలో చేసినా అద్భుతముగా నడుస్తాయి గాక. మీకు
ఈ వ్యాపారాలు అనేటువంటివి. రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు పదవి వచ్చేటువంటి అవకాశము ఉన్నది. మీరు ఇంట్లో కూర్చున్నా సరే ఇప్పుడు నాకెందుకు వస్తుంది, ఏ కోశానా నాకు వచ్చే అవకాశము లేదు, ఏ రకంగానూ సామాజిక పరంగా కానీ లేదా సీనియారిటీ పరంగా కానీ ఎటు చూసినా నాకు వచ్చే అవకాశం లేదు అనుకున్న వాళ్లకు కూడా పదవి వరించే అవకాశము ఉన్నది. ఈ రాశి వాళ్లకు జాగ్రత్త పడండి. అందుకని పిలిచి ఇవ్వడం అనేది జరుగుతుంది గాక. పెద్ద పెద్ద పదవులు లేదా పెద్ద ఉద్యోగానికి, చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగానికి పోవడం కానీ, పెద్ద ఊరికి వెళ్ళడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి. కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండినా నెగ్గుకొస్తారు గాక. స్త్రీలకు చాలా యోగవంతముగా ఉండబోతున్నది. డాక్టర్లకు బాగా అనుకూలముగా ఉన్నది. లాయర్లకు బాగుంటుంది. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు మహాద్భుతముగా ఈ రాశి వాళ్లకు ఉండబోతున్నది. ఇక టీవీ రంగంలో ఉండేటువంటి వాళ్లకు కానీ, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కానీ చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉంది. జాగ్రత్త వహించండి, తెలుసుకోండి. జయోస్తు. కుంభరాశి వాళ్లకు ఈ 2025 సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుంది అంటే చాలా మంచి మంచి ఆలోచనలతో జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయడం జరుగుతుంది. బంధువులతో జాగ్రత్తగా ఉంటారు. అనవసరమైనటువంటి విషయాల జోలికి పోయి ఇబ్బందులు తెచ్చుకునేటువంటి విధముగా ఉండకూడదు అని చాలా దూరమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళతారు. అధికమైనటువంటి ఖర్చులు ఉంటాయి. మనశ్శాంతి అనేటువంటిది ఎక్కడ కరువు అవుతుందో అనేటువంటి దాంతో ఆలోచన చేసి దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళతారు. కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి ఉంటాయి. అయినా దైవానుకూలముతో మొండిగా ముందుకు వెళ్ళటము, ఎన్ని ఇబ్బందులు ఉండినా దైవ అనుకూలముతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావనతోనే వెళతారు. ఉద్యోగస్తులకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. ప్రమోషన్లు రావటము లేదా శాలరీలు పెరగటము ఇవన్నీ కూడా ఉంటాయి. అధికమైనటువంటి శ్రమ ఉంటుంది. శని స్వక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి శారీరకమైనటువంటి శ్రమ పెడతాడు, కానీ అంతకు రెండింతలు డబ్బు కూడా ఇప్పిస్తాడు గాక. వ్యాపారస్తులు జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఆచితూచి అడుగులు వేయండి, మేలు జరుగుతుంది. పోలీసులకు, డాక్టర్లకు చాలా అనుకూలవంతముగా ఉంటుంది, కానీ అధికమైనటువంటి శ్రమ ఉంటుంది గాక. విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చు. అక్కడే స్థిరపడేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వాళ్లకు ఉంది. ఒకవేళ ఉంటే ఉండవచ్చును గాక. కుటుంబంలో చిన్న చిన్న చికాకులు అనేటువంటివి ఉంటాయి. క్షేత్ర దర్శనాలు చేస్తారు గాక. టీవీ రంగంలో ఉండేటువంటి పనిచేసేటువంటి వాళ్ళు, సీరియల్స్ అవి చేసేటువంటి వాళ్ళు కానీ, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా చాలా అనుకూలవంతముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అడుగులు వేయండి, విజయము మీకు లభించి తీరుతుంది గాక. జయోస్తు. మీనరాశి వారికి ఈ 2025 సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉంది అంటే కొన్ని సమస్యలు అనేటువంటివి ఉండినా అద్భుతముగా మీకు రాణింపు అనేటువంటిది ఉంటుంది. గ్రహస్థితులు అనుకూలముగా కొంత లేక ఇబ్బందులు పెడుతూ ఉండినా మీ దృఢ సంకల్పముతో దైవానుగ్రహంతో ముందుకు వెళతారుగాక, నెగ్గుకొస్తారు. అయినా బాగా పని చేసుకోవాలి, ఎలాగైనా సరే శారీరకమైనటువంటి శ్రమతో దైవానుకూలముతో ముందుకే వెళ్ళాలి అనేటువంటి దృఢ సంకల్పముతో ముందుకు వెళతారుగాక. అనుకూలమైనటువంటి వారితో సంప్రదింపులు చేస్తారు. అనానుకూలమైనటువంటి వాళ్లతో ఎటువంటి ఇబ్బంది వస్తుందో అని చేయకుండా మానుకోవడం అనేది జరుగుతుంది. మంచి సలహాలు తీసుకోవాలి అనేటువంటి దాంతో 1-2 సార్లు మీకు అనుకూలమైన వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుంటారు. స్థిరాస్తుల విషయంలో విజయం సాధిస్తారు. ఎప్పటి నుంచో స్థిరాస్తులు కొలిక్కి రాని విషయం ఉంటే కనుక అది మీకు తప్పకుండా స్థిరాస్తుల విషయంలో కొలిక్కి వస్తుంది. దాయాదుల నుండి రావాల్సినటువంటివి వస్తాయి, మేలు జరుగుతుంది. కోర్టు పరమైనటువంటి వ్యవహారాలలో మీరు విజయం సాధించి తీరుతారుగాక. ఉద్యోగస్తులకు అనుకూలముగా ఉన్నది. కొంతవరకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళటము, అలాగే స్థిరత్వము ఏర్పరచుకోవటము ఈ సంవత్సరము. విద్యార్థులకు చాలా బాగా చదువుకోవాలి, మంచి యోగం ఉండబోతున్నది. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా,
టీవీ ప్రసార మాధ్యమాల్లో చెప్పేటువంటి వాళ్ళకైనా, అంటే మామూలుగా ఈ సీరియల్స్ అవి తీసేటువంటి వాళ్ళకైనా అనుకూలవంతముగానే ఉండబోతున్నది. జాగ్రత్తగా అడుగులు వేయండి, మేలు జరుగుతుంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు బాగా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచన చేసి అడుగులు వేయండి, మేలు జరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. తర్వాత సంతాన యోగము కావాల్సినటువంటి వాళ్లకు సంతాన యోగం ఉన్నది. ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు చాలా గట్టిగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉన్నది. ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ 2025 సంవత్సరము డిసెంబర్ వరకు ఎలా ఉంటున్నది? జనవరి నుండి డిసెంబర్ వరకు అంటే వీళ్ళకు ఉంది చూడండి, చాలా అద్భుతముగా ఉన్నది ఈ సంవత్సరము. అసలు మా జీవితంలో 2025 సంవత్సరము ముందు వేరు, తర్వాత వేరు అని మీ జీవితంలో చెప్పుకునేటువంటి విధానముగా ఉండబోతూ ఉన్నది. మీకు ఏ కార్యక్రమము తలపెట్టినా జయం, ధన ఆదాయం, ఎక్కడికి పోయినా ధనాదాయం ఉంటుంది. బుద్ధి కుశలత, సరైనటువంటి సమయానికి మీ బుద్ధి పనిచేయటం, అరే ఇది పెడితే నాకు నష్టం వస్తుంది, ఇక్కడ పెడితే లాభం వస్తుంది అనేటువంటి దానితో ముందుకు వెళ్ళటము. విపరీత రాజయోగం అంటున్నాడు. చాలా అద్భుతముగా ఉండబోతున్నది. ఉద్యోగస్తులకు చాలా అనుకూలముగా ఉన్నది. ప్రమోషన్లు వస్తాయి, జీతాలు పెరుగుతాయి, ఉన్నతమైనటువంటి చోటికి మీరు ట్రాన్స్ఫర్లు అవుతారు. వ్యాపారస్తులకు ధనాదాయం ఎక్కువగా ఉన్నది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఆదాయం రాబోతున్నది మీకు అనేటువంటిది ఆలోచన చెయ్యాలి. ఎప్పటి నుంచో ఇల్లు కావాలి అనుకునేటువంటి వాళ్లకు గృహయోగం అనేటువంటిది ఉన్నది. ఎప్పటి నుంచో తీర్చలేనటువంటి రుణాలు అన్నీ కూడా మీరు తీర్చుకోగలుగుతారు ఈ సంవత్సరము. ఆరోగ్యము అనుకూలత, ఆరోగ్యము బాగుంటుంది. ఏ చిన్న ఇబ్బంది ఉండదు కాక ఊరికే మీకు ఏదో నాకు నలతగా ఉంది, లోపల ఇక్కడ వస్తుంది అక్కడ వస్తుంది అని అనుకుంటుంటారు తప్ప ఎటువంటి ఇబ్బంది ఉండదు. డాక్టర్ల దగ్గరికి పోతే ఏమీ లేదు, అంతా నిల్ బ్రహ్మాండంగా ఉందనే వస్తుంది. ఏమీ లేదు, నిల్లు అంటే లోపలేమి పార్ట్లు లేవని కాదు దాని అర్థం. అంటే ఎటువంటి జబ్బు లేదు, బాగుంటుంది అని వస్తుంది అని దాని అర్థం. పేరు ప్రతిష్టలు బాగా సంపాదించుకోగలుగుతారు. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు అత్యద్భుతముగా ఉన్నది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా అవార్డులు రావటము కానీ, మంచి సినిమా అని ప్రజల్లో అద్భుతముగా మంచి పేరు రావటం కానీ జరుగుతుంది గాక. విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. ఈ రాశి స్త్రీలు ఆడవాళ్లకు ఇంకా రెండింతలు అద్భుతముగా ఉండబోతున్నదనేటువంటిది గ్రహించాలి మీరు. ఆడవాళ్ళు వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకైతే ఇంకా చాలా బాగుండబోతున్నది. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు చాలా అనుకూలవంతమైనటువంటి సంవత్సరం ఈ సంవత్సరం అని నేను తెలియజేస్తున్నాను. డాక్టర్లకు చాలా బాగుంది. లాయర్లకు చాలా బాగా ఉండబోతున్నది. టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు నటులకు కానీ మరి చాలా అద్భుతముగా ఉన్నది వాళ్ళకు కూడా. ఎవరైనా సరే ముందు వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకోవాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, లగ్నము అందరూ ఒకటే లగ్నములో పుట్టి ఉండరు, రాశి ఒకటే అయినంత మాత్రాన. అందుకని లగ్నరీత్యా కూడా మీరు చూసుకొని ఈ అవకాశాన్ని అంతా కూడా సద్వినియోగం చేసుకొని మీకు నచ్చిన వాళ్ళ దగ్గర తీసుకొని మీరు ముందుకు వెళ్ళవలసినదిగా తెలియజేస్తూ జయోస్తు. కర్కాటక రాశి వాళ్లకు ఈ 2025 సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ దాకా ఎలా ఉంటుంది అంటే అద్భుతం, అత్యద్భుతం, మహాద్భుతం అని చెప్పవచ్చును. ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను, ఇంత చెబుతున్నాను అంటే చాలా బాగుంది కాబట్టి, అద్భుతముగా ఉంది కాబట్టే చెప్పేది. ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకోవాలి. అదేమిటి బాగుందంటున్నారు, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలంటే అనారోగ్యం ఏమో అనుకుంటున్నారేమో. కాదు, అంటే తినటానికి తిండి సమయము, పడుకోవడానికి సమయము లేకుండా మీరు అంత ఇదిగా సంపాదన కోసం తిరిగి సంపాదించడము అని అంత బిజీగా ఉండబోతున్నారు అనేటువంటిది అర్థం చేసుకుంటారని చెప్తున్నా. అందుకని విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళతారు. అక్కడ వ్యాపారాలు చెయ్యాలి అని ఎప్పటి నుంచో అనుకుంటుండేటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి వ్యాపారాలు చేస్తారు. మంచి వ్యాపారాలు చేసి పేరు సాధించడం అనేటువంటిది చేసుకుంటారు. ఈ రాశి వాళ్లకు శత్రువులు కూడా మిత్రులుగా మారి
మనకు సహకరించరు వీళ్ళు ఉన్నారంటే మనకెక్కడ సహకరిస్తారు అని గతంలో మీరు అనుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు మీకు మిత్రులుగా మారి మీకు వాళ్ళే సహకరించడం అనేటువంటిది జరుగుతుంది గాక. సమస్యల నుండి బయటపడడం జరుగుతుంది. ఎన్ని సమస్యలున్నా సరే బయటపడతారు. అన్ని రంగాల వారికి యోగదాయకముగా ఉన్నది. ఈ రంగము ఆ రంగము అనేటువంటిది ఏమీ లేదు. ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా అద్భుతమే. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు ప్రమోషన్లు వచ్చే విధముగా ఉన్నది ఈ రాశి వాళ్లకు. ఈ సంవత్సరము పట్టుదలతో సాధిస్తారు ఈ రాశి వాళ్ళు ఏదైనా సరే. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు, రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు విపరీత రాజయోగం అంటే మంచి పేరు ప్రతిష్టలు రావటము, ప్రజలలో మంచి గౌరవాలు ఏర్పరచుకోవటము చెందడము ఇవన్నీ కూడా రాబోతున్నాయి మీకు. వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహము, సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతానము, గృహము కావాల్సినటువంటి వాళ్లకు గృహము, వాహన యోగము కూడా ఈ రాశి వాళ్లకు ఉంటున్నది. ఈ రాశి వాళ్ళు చేయాల్సిందంతా ఏమిటి అంటే మనస్సంకల్ప సిద్ధిరస్తు అని మీరు అనుకోవాల్సిండేది ఎప్పుడు అంటే సాయంకాలము 6:30-7 గంటల తర్వాత అనుకోండి. దృఢ సంకల్పముతో అనుకోండి. ఖచ్చితముగా మీకు విజయము వైపు మీకు లభ్యం ఉంటుంది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే కర్కాటక లగ్నానికి అధిపతి చంద్రుడు మనఃకారకుడు కాబట్టి ఖచ్చితంగా మీరు సంకల్పించుకునేటువంటి మనోబలమే ఇక్కడ మీకు విజయము సంపాదించి పెడుతుంది అని తెలియజేస్తూ జయోస్తు. వృషభ రాశి వాళ్లకు ఈ 2025 సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉన్నది అంటే అత్యద్భుతముగా ఉన్నది, మహాద్భుతముగా ఉన్నది. ఇది మీ జీవితంలో అసలు మాకు ఈ సంవత్సరం ఉన్నంత ఆనందముగా ఇంకొక సంవత్సరము లేదు అనేటువంటి విధానముగా ఉంటున్నది. మీరు వేసే ప్రతి అడుగులోనూ విజయం, మీరు చేసే ప్రతి పనిలోనూ విజయము, మీరు చేసే ప్రతి పనికి కీర్తి ప్రతిష్టలు, ఉన్నతమైనటువంటి దిశగా మీ నడక ఉండటం చాలా అద్భుతముగా ఉండబోతున్నది. మీకు అన్ని రంగాల్లోనూ ఉండేటువంటి వాళ్లకు అనుకూలతలు బాగా పెరుగుతున్నాయి. అనుకూలతలు ఉంటాయి అనడం కాదు, పెరుగుతాయి. పైగా కీర్తి ప్రతిష్టలు అద్భుతముగా రాబోతున్నాయి. మీకు కొత్త వ్యాపారాలు చేయబోతున్నారు. దానికి తగినంత డబ్బు కూడా మీకు సమయానికి చేకూరడం జరుగుతుంది గాక మంచి లాభాలు పొందేటువంటి విధముగా మీ ప్రణాళికలు వేసుకొని ముందుకు వెళతారు. రాజకీయ నాయకులకు చాలా అంటే చాలా అనుకూలముగా ఉన్నది. ఇప్పుడు గనక మీరు జాగ్రత్త వహించి గనక ఒక అడుగు ముందుకు వేసి మీ సొంతంవి చూసుకొని ముందుకు వెళ్ళారు అంటే ధైర్యముగా విజయము మీ వెంటే ఉంటుంది గాక. చేతి వృత్తులు, చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు, చేతి వృత్తుల వాళ్లకు, చేనేత వస్త్రాలు చేసేటువంటి వాళ్లకు, బొమ్మలు తయారు చేసేవాళ్ళు, బుట్టలల్లుకునేటువంటి వాళ్ళు, ఇలా ఒకటేమిటి ప్రభుత్వాలు గుర్తించి మీకు మంచి అవకాశాలు ఇచ్చి మళ్ళీ మీకు యోగము కలిగేటువంటి విధానముగా చేయబోతున్నారు. శుభకార్యాలు చేస్తారు ఈ రాశి వాళ్ళు ఇంట్లో. ఈ రాశి వాళ్ళల్లో ప్రమోషన్లు, ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు రావటము, అలాగే పోలీసు డిపార్ట్మెంటులో ఉండేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా యోగవంతముగా ఉన్నది. దేశ సరిహద్దులలో జవాన్లుగా పనిచేసేటువంటి వాళ్లకు మెడల్స్ రావటము కానీ, ప్రభుత్వాలు గుర్తించి మీకు మంచి అవార్డులు ఇవ్వటము కానీ జరుగుతాయి గాక. లాయర్లకు చాలా అనుకూలముగా ఉన్నది. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉంటున్నది. ఉద్యోగము కావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగము, వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహము, సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము కూడా ఉన్నది. ఈ రాశి వాళ్లకు రైతులకు చాలా యోగవంతముగా ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. సింహరాశి వారికి ఈ 2025 సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ దాకా ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి అని తెలియజేస్తున్నా. శుభాశుభ ఫలితములు సమానముగా ఉండబోతున్నాయి అనేటువంటిది తెలియజేస్తున్నాను. నరదృష్టి బాగా ఉంటుంది. మీరు వృధా ప్రయాస, తిరగాల్సినటువంటి చోటికి ఒక పనికి 10 సార్లు తిరగాల్సినటువంటి అవసరము రావడము, అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది. సమయానికి డబ్బు చేతికి అందక మనక్లేశముగా ఉంటుంది. బంధువుల వలన కొన్ని ఇబ్బందులు ఉంటుంది. లాయర్లకు, రైతులకు, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు బాగానే ఉంటుంది.
ఇందులో మినహాయింపు ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి ఉంటాయి, కానీ కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి గాక అనుకున్నది సాధించాలి అనేటువంటి ప్రయత్నంతో విశ్వ ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళాలి అని వెళుతూ ఉంటారు. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు పట్టుదలతో పని చేస్తారు. చాలా శ్రద్ధగా చెయ్యాలి అని అధిక శ్రమతో పట్టుదలతో చేయాల్సినటువంటి అవసరం వస్తున్నది. దైవానుకూలతతో బయటపడడం అనేటువంటిది జరుగుతుంది ఈ రాశి వాళ్ళు. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు, రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు ఊరికే పేరు ప్రతిష్టలు రావు. చాలా శ్రమ పడవలసినటువంటి అవసరము వస్తున్నది. తద్వారా యోగం అనేటువంటిది మీకు వస్తుంది. అంటే మామూలుగా శ్రమ పడేటువంటి దానికంటే 2-3 ఇంతలు శ్రమ పడాల్సినటువంటి అవసరం వస్తున్నది. విద్యార్థులకు బాగుంది. విదేశాలలో ఉండేటువంటి వాళ్ళు కొంచెము జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకు కూడా బాగానే ఉంది, కానీ కొంచెము పనులు జరిగేటువంటి విధానంలో చిన్న తేడా ఉంటుంది అని తెలియజేస్తున్నాను. ఇక మామూలుగా శుభకార్యాలు జరగాల్సినటువంటివి జరుగుతాయి. అలాగే ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు కొంచెం నెమ్మదిగా ఉద్యోగాలు రావడం అనేటువంటిది జరుగుతుంది గాక టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు కానీ, లాయర్లకు కానీ, డాక్టర్లకు కానీ వీళ్ళందరికీ కూడా కొంచెం ఒక మోస్తరు అనుకూలవంతముగానే ఉండవచ్చు. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు. కన్యా రాశి వాళ్లకు ఈ 2025 సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ దాకా ఎలా ఉండబోతుంది అంటే అద్భుతం. చాలా 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 అంటే చాలా బాగుండబోతుంది అని తెలియజేస్తున్నాను. నేను గత 2 సంవత్సరాల నుంచి చెబుతూనే ఉన్నాను, పుష్కర కాలము వరకు కన్యా రాశి వాళ్లకు అద్భుత యోగముగా ఉంటుంది అని. వాళ్లకు ప్రతి సంవత్సరము 4 అడుగులు పైకెక్కడమే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తిరిగి చూసుకునేటువంటి అవసరము రాదు. చాలా అనుకూలవంతముగా ఉన్నది. గృహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు గృహలాభం, ధనము కావాలి అనుకునేటువంటి వాళ్లకు ధనలాభము, బంధువుల వలన మేలు జరుగుతుంది. ఎన్ని లక్షల కోట్ల రుణాలు ఉండినా మీరే తీర్చుకోగలుగుతారుగాక, ఇంకొకరి మీద ఆధారపడకుండా. అదేమిటి, నేను బయటికి వెళితే నన్ను అప్పుల వాళ్ళు అడుగుతారు అనుకునేటువంటి వాళ్ళు కూడా వాళ్ళే వచ్చి మీకు సహకరించి ఇంకా 10 రూపాయలు ఇచ్చి మీ సంపాదనతో తర్వాత తీసుకుంటాము అని ఎదురు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరము లేదు. పేరు ప్రఖ్యాతలు, విపరీతమైనటువంటి రాజయోగం ఇవన్నీ కూడా ఉన్నాయి. భూముల వలన బాగా కలిసి రావడం జరుగుతుంది. అన్ని రంగాల్లోనూ చక్రము తిప్పగలిగినటువంటి సామర్థ్యము ఉన్నటువంటి రాశి మీది కనుక ఎవ్వరూ ఆందోళన చెందాల్సినటువంటి అవసరము లేదు. ప్రమోషన్లు రావడము, విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. పరీక్షలు అలా రాసిన వెంటనే ఇలా ఉద్యోగాలు రావడం జరుగుతుంది గాక విదేశాలకు వెళతారు. అనుకోకుండా అనూహ్యముగా విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు వెళతారు. లేదా నేను ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలి, అక్కడ నాకు సీటు కావాలి అనుకునేటువంటి వాళ్లకు రావడం కూడా జరుగుతుంది. వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహము, సంతానానికి బాగా మేలు జరుగుతుంది. ఈ రాశి వాళ్ళ యొక్క సంతానానికి ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు కూడా వచ్చి తీరుతాయి. అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు అన్ని యోగాలే ఉన్నాయి గాక వ్యాపారస్తులకు ధనలాభము మామూలుగా ఉండడం లేదు. ధనలాభము మీరు రూపాయి రావాలి అనుకునే చోట 10 రూపాయలు మీకు వస్తుంది గాక. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు విపరీత రాజయోగం, వాళ్ళను నెత్తిన పెట్టుకుంటారు ప్రభుత్వాలు. వీళ్ళు చేసినంతటి ఇది ఎవరు చేయలేదు అన్నట్టుగా మంచి పేరు రావడం అనేటువంటిది తెచ్చుకుంటారు. సినీ రంగంలో ఉండేటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి అవకాశాలు, నాకు రావులే, నాకు ఎప్పటి నుంచో మంచి అవకాశం వస్తే నేనేమిటి అని నిరూపించుకుంటాను అని అనుకునేటువంటి వాళ్ళు, టీవీ సీరియల్స్లో ఉండేటువంటి వాళ్ళకైనా, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా, కళాకారులు, ఇంకా నేనేమి చెబుతున్నాను అంటే నాట్యకారులు, వాయిద్యకారులు, లేదా వీణావాదన చేసేటువంటి వాళ్ళు, ఫ్లూట్స్, ఫైన్ ఆర్ట్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ కళల్లో ఏ కళలు వచ్చిన వాళ్ళైనా సరే ఈ రాశి వాళ్లకు అద్భుతముగా ఉండబోతున్నది. ఈ సంవత్సరము మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. మీకు పెద్ద పెద్ద కంపెనీలు పెడతారు. గృహయోగము ఉన్నది.
లోన్లకు గనక ఇలా మీరు పెట్టారు అంటే అలా లోన్లు మీకు వెంటనే శాంక్షన్ కావడం కూడా జరుగుతుంది గాక. అన్ని రంగాల్లో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి, మీకే మేలు జరుగుతుంది. ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. మీ ఏవైనా చిన్న చిన్న లోపాలుంటే సర్దుకుంటేనే కదా మనము స్నానం చేసి గుడికి వెళితే గుళ్ళో ఉండేటువంటి పవిత్రత మనకు వస్తుంది. మనము చేయకుండా పోయి పవిత్రత రాలేదు అనకూడదు. అందువలన దీన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి అని తెలియజేస్తూ జయోస్తు. తులారాశి వాళ్లకు 2025 సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉంది అంటే అద్భుతముగా ఉన్నది. పోయిన సంవత్సరం వరకు తులారాశి వాళ్ళ యొక్క ఇది వేరు, ఇప్పుడు జరుగుతూ ఉండేటువంటిది రాబోయేటువంటిది చాలా వేరుగా ఉంటుంది. అనూహ్యముగా రాజకీయాల్లోకి వెళ్ళటము కానీ, అనూహ్యముగా కొన్ని వ్యాపారాలు చేయవలసినటువంటి అవసరము కానీ రావచ్చునుగాక. అన్ని రంగాల్లో అన్ని రకాల అనుకూలతలు పెరుగుతూ ఉన్నాయి. మీకు అన్ని రంగాల వారికి యోగదాయకముగా ఉంటున్నది. అప్రయత్నముగా కూడా ధనలాభం అనేటువంటిది వస్తుంది. మీరు ప్రయత్నము చేస్తే గతంలో ఎన్నోసార్లు చేసినా రానిది ఇప్పుడు అప్రయత్నముగా మీరు ఏదో ఒక మాట అని చూస్తే చాలు, నా దగ్గర ఉందండి డబ్బు తీసుకొని మొదలు పెట్టండి అని చెప్పి తెచ్చిస్తారు. భూముల వలన బాగా కలిసి వస్తుంది. వ్యాపారాల వలన చాలా ఉన్నతమైనటువంటి యోగవంతముగా ఉంటున్నది. ఉద్యోగము చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు వస్తాయి, లాభాలు గడిస్తారు. ఈ రాశి వాళ్ళు ఏ రంగంలో ఉండినటువంటి వాళ్ళకైనా లాభాలే ఉండబోతున్నాయి, కానీ నష్టం అనేటువంటి మాట మీరు అయిపోయింది, మర్చిపోండి. ఈ సంవత్సరం మీకు వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహము, సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతానము, ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేయండి, తప్పకుండా ఉద్యోగం వచ్చి తీరుతుంది. కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తారు, పట్టుదలతో సాధించి తీరుతారుగాక మీరు. ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి పడినటువంటి కష్టము ఇక పడకూడదు అనేటువంటి భావనతో ముందుకు వెళతారు. విజయము మిమ్మల్ని వరించి తీరుతుంది గాక. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు అద్భుతమైనటువంటి యోగవంతముగా ఉన్నది. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు, టీవీ రంగంలో పనిచేసుకునేటువంటి కళాకారులకు కానీ, రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు మంచి రాజయోగము పట్టబోతున్నది అనేటువంటిది తెలియజేస్తున్నాను. విద్యార్థులకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. ఈ సంవత్సరము ఈ రాశి వాళ్ళు ఒక వెలుగు వెలుగుతారు. డైమండ్ ఎలా అయితే వెలుగుతుందో ఆ వెలుగు మీకు ఉండబోతుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకొని దానికి తగిన విధముగా మీరు చూసుకోండి, మీకు మేలు జరగబోతున్నది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. జయోస్తు. వృశ్చిక రాశి వాళ్లకు ఈ 2025 సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ దాకా ఎలా ఉండబోతుంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే శుభాశుభ ఫలితాలు ఉంటాయి సమానముగా. నరదృష్టి ఉంటుంది, శత్రుత్వం ఉంటుంది, ఈర్ష్య ద్వేషాలు వస్తున్నాయి మీకు మీ మీద, కుటుంబ సమస్యలు, దేహ సమస్యలు కూడా. అలాగే గవర్నమెంట్లో ఉండేటువంటి వాళ్లకు కొన్ని ఇబ్బందులు ఉండబోతున్నాయి, జాగ్రత్త. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు యోగము ఉంటుంది, కానీ దగ్గరి వరకు వచ్చి కొన్ని ఇబ్బందులు ఉండబోతున్నాయి. డాక్టర్లకు మధ్యమముగా ఉంటున్నది. వ్యాపారస్తులకు బాగుంది, ఎక్కువ లాభాలు రాకపోయినా నష్టాలు రాకుండా బయటపడేటువంటి అవకాశం ఉన్నది. ఉద్యోగస్తులకు చిన్నపాటి ఇబ్బందులు ఉండినా నెగ్గుకు రావటం అనేటువంటిది ఉంటుంది. విద్యార్థులు బాగా చదువుకుంటే మంచి యోగదాయకముగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు, రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు కానీ, లేదా టీవీ సీరియల్స్లో పనిచేసేటువంటి వాళ్లకు కానీ బాగా శ్రమ పడాల్సినటువంటి అవసరము ఏర్పడుతున్నది. ఎందుకంటే చాలా శ్రమ పడితే కానీ మీరు విజయం మీ దగ్గరికి రాదు అనేటువంటిది స్పష్టమవుతూ ఉన్నది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకొని మీరు ముందుకు వెళ్ళండి, మేలు జరుగుతుంది. జయోస్తు. ధనుస్సు రాశి వాళ్లకు ఈ 2025 సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ దాకా ఎలా ఉంటుంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ కుటుంబ సమస్యలు అనేటువంటివి కొన్ని ఉంటాయి. సంఘములో ఇంతవరకు పెట్టుకున్నటువంటి పేరు ప్రతిష్టలకు కాస్త చిన్న భంగము వాటిల్లే అవకాశం ఉంటున్నది.
కేసులు అట్లాంటివి ఉన్నా కూడా మీ వాక్ చాతుర్యముతో మనోనిబ్బరముతో విజయము వైపు అడుగులు వేసేటువంటి దానికి అవకాశాలు ఉన్నాయి. గృహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు గృహయోగం ఉంటున్నది. వివాహము కావాలనుకునేటువంటి వాళ్లకు వివాహము, సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము కూడా ఉన్నది. స్త్రీలకు ఈ రాశి వాళ్లకు కొంచెము విశేషముగా యోగం అనేటువంటిది ఉండబోతున్నది. వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు బాగా శ్రమపడితే మంచి యోగం ఉంటుంది. రాజయోగం, విపరీత రాజయోగం అనేటువంటివి రెండు ఉండబోతూ ఉన్నాయి. అయితే బాగా శ్రమపడితే కానీ ఆ దశకు మీరు చేరుకోవడము కష్టము అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వారికి, వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్లకు కొన్ని ఇబ్బందులు ఎదురవబోతూ ఉన్నాయి. మీ నడవడికలో, మీ యొక్క జీవితంలో కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేస్తున్నాను. విద్యార్థులకు కొంచెం అనుకూలవంతముగానే ఉన్నది, కానీ బాగా చదవాలి, చేసుకోవాలి. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు కొన్ని యోగాలు దగ్గరి వరకు వచ్చి తప్పిపోవడము లాంటివి జరగవచ్చు అనేటువంటిది ఉన్నది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు.